నమస్తే. ఇతిహాసం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కోటగుళ్ళు గురించి తెలుసుకుందాం. మన స్టూడియోలో ఉన్నారు శాసన పరిశోధకులు శ్రీ రామోజు హరగోపాల్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కోటగుళ్ళు గురించి నాకేమైనా చెప్తారా సార్? మా 60 ప్రేక్షకులకి. తప్పకుండా. గుడి పేరు కోటగుళ్ళు రావటానికి దానికి ఒక వెనక చరిత్ర. మామూలు కోటలో ఉన్న గుళ్ళు కోటగుళ్ళు అయినాయి. నిజానికి అక్కడ ఉన్నటువంటి ప్రధాన దైవం పేరు మీదుగా గుడి పేరు ఉండాలి. అదే ఎప్పుడో ఎవరికి కూడా తెలవని పేరు అయిపోయింది. ఇది మాత్రం పేరుకొచ్చింది. చుట్టూ ఆ గుడ్లు అక్కడ ఉన్నటువంటి గుళ్ళ చుట్టూ పెద్ద ప్రాకారం కోట ఆవరణం ఉంది. కోటలో ఉన్న గుళ్ళు కోటగుళ్ళు అయినాయి. ఇదే ఈ గణపురం, ములుగు గణపురం అంటారు. ములుగు గణపురంలో ఉన్నటువంటి దేవాలయాల్లో కోటగుళ్ళు ఒకటి, రెడ్డి గుళ్ళని వేరుగా ఉంటాయి. మనం ఈరోజు కోటగుళ్ళు గురించి మాట్లాడుకుందాం. అక్కడ దొరికినటువంటి ఒక శాసనంలో ఏముందంటే గణపేశ్వరం, సూరేశ్వరం అనే దేవాలయాలు. గణపేశ్వరాలయం, సూరేశ్వరాలయం అని 2 దేవాలయాలు ఉన్నాయని అందులో పేర్కొపడ్డది. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. తెలిసిందల్లా కోటగుళ్ళు అనే తెలుసు అంతే. చాలా పెద్ద దేవాలయం ఇది. మనం ఈ కోటగుళ్ళను చూసిన వెంటనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది రామప్ప 1000 స్తంభాల గుడి దేవాలయాలను. వీటికి చాలా, ఎందుకంటే ఈ 2 కూడా కాకతీయుల కాలంలో కట్టినటువంటి ఆ 2 గుళ్ళు, ఇది 3వ గుడి కూడా కాకతీయుల కాలంలోనే కట్టినటువంటివి. కాకతీయుల శైలి ఇక్కడ కూడా కనిపడుతుంది. అంటే ఏమంటారంటే చరిత్రకారులు, కోటగుళ్ళు కాకతీయుల శైలి దేవాలయాలకు ఒక మ్యూజియం అంటారు. అంటే అట్లా అన్ని విధాల శిల్పశైలులతో ఒక గొప్ప నిర్మాణం ఇక్కడ ఉందని చెప్పటానికి. ఈ కోటగుళ్ళు ఎంత పెద్దగా ఉంటాయి అంటే మనం రామప్ప గుడి వెళ్ళగానే ఎంతో ఎత్తైనటువంటి ఎత్తులో కనపడుతుంది దాన్ని. అంటే అధిష్టానం అంటాం. మామూలుగా నేలలో లోపల ఉండిపోయే పునాది, దాని మీద ఉపీఠం, మళ్ళీ పైన అధిష్టానం, తర్వాత దేవాలయం చుట్టూ ఉండే గోడల్ని ఆ శిల్ప పరిభాషలో పాదవర్గం అంటాం, పైన ఉండేదాన్ని విమానం అంటాం. దీంట్లో ఆ విమానానికి దేవాలయం కప్పుకు మధ్యలో మళ్ళీ చూరు కడితే అదొక ప్రస్తరం, ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ కనబడతాయి మనకు. అంటే మొత్తం రామప్ప గుళ్ళు పోలే అంటే ఆ శైలి, ఆ నిర్మాణ శైలి చాలా పోలికలతో ఉంటుంది. ఇక్కడ ఈ కోటగుళ్ళు కూడా 12 అడుగుల ఎత్తైన అధిష్టాన పీఠం మీద గుడి నిర్మాణం. లోపల గర్భాలయమే 14x14 అడుగుల కొలతలతోను. దానికంటే ముందుండేటువంటి గదిని అంతరాలం అంటాం. అందులో ఎక్కడైతే శివాలయము, ఆ శివుని శివలింగం ఉంటుందో అదే గర్భగుడి, దాని ముందర ఉండేటువంటి గదిని అంతరాలం అంటాం. అది కూడా దాదాపు 13.5 అడుగులతో ఉంటుంది. మళ్ళీ బయటకు వచ్చి చూస్తే ఆ ఉండే మంటపము 48x48 అడుగుల విస్తీర్ణంలో మహామంటపం ఉంటుంది. ఇదంతా ఆ మొత్తం గుడి విస్తీర్ణం 260 అడుగుల విస్తీర్ణం. అసలు ఇంత పెద్దగా అట్లా అంటే ఇప్పుడు ఏమైంది అంటే దాని పైన ఉండే మహామంటపం మీద ఉండే కప్పు ఇవన్నీ లేవు, అది శిథిలావస్థలో ఉన్నది. కానీ నిర్మాణం అంతా కనపడుతుంది మనకు. ఆ గుడి లోపల గర్భగుడిలో కనపడేటువంటి ఎత్తైన వేది బంధం మీద ఉండేటువంటి చతురస్రాకార పానవిటం మీద చాలా పెద్ద లింగం ఉంటుంది. అది కాకతీయ శైలి. అది మనకు విష్ణుకుండల కాలంలో కనపడే పెద్ద లింగాలు లాంటివి ఇక్కడ ఒక లింగం కనపడుతుంది. అట్లాగే మనం ఇప్పుడు చెప్పిన అంతరాలం, దాని ముందు గదికి వచ్చినట్టయితే దాని ద్వారబంధం మీద అద్భుతమైనటువంటి నటరాజు శిల్పం ఉంటుంది. ఈ నటరాజు శిల్పం మనకు ఇక్కడ వరంగల్ కాకతీయ దేవాలయాల మీద కానీ కనపడతారు. వాళ్ళ అంటే శైవ సంబంధమైనటువంటి ఈ నటరాజును ప్రత్యేకంగా ఆ ద్వారబంధం మీద పెట్టడం అని ప్రత్యేకమైన శిల్పం. మామూలుగా గుళ్ళోకి వెళ్ళడానికి పోతున్నప్పుడు అక్కడ ఇక్కడ నిలుచుండినటువంటి ద్వారపాలకులు కనపడతారు. వైష్ణవ ద్వారపాలకులు, శైవ ద్వారపాలకులు. అంటే శైవ పరికరాలు ఉన్నటువంటి త్రిశూలము, డమరకం ఇవన్నీ కలిగి ఉంటే వాళ్ళు శైవమని, శంఖ చక్రాలు ఉంటే వాళ్ళు వైష్ణవం అని అంటాం కదా. ఇక్కడ ఆ ద్వారపాలకులు ఉంటారు. ఇక్కడ 5 ద్వారపాలకులు ఉంటారు. ఒక్కవైపు 5, ఇంకో మరొక వైపు 5. ఈ 5లో
ఒకరు పురుషుడు, నలుగురు స్త్రీలు. ఉమ్, దీన్ని పంచతార పద్ధతి అంటారు. 5 తారలు అని. శ్రీ పురుషుడు చతుర్భుజుడై ఉంటాడు. ఆయన త్రిశూలం, డమరుకం, ఒక గద పట్టుకొని మనకి ఇది ఇట్లా సూచీముద్రతో నిలబడి ఉంటాడు అన్న. ఆ, అంటే మనం వెళ్ళేటప్పుడు హెచ్చరికలు చేసేటువంటి పద్ధతి. ఆహా. ఎందుకు సార్ అది అసలు అంటే 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 దేవాలయంలోకి ప్రవేశించే వాళ్ళు ఉమ్, వాళ్ళు పాటించిన నియమ నిబంధనలన్నీ కూడా పాటించి లోపలికి రావాలి అని చెప్పాలి. ఓహో, దాంట్లో అట్లా. అంత అర్థం ఉంది. ఇట్లా సూచి ముద్ర ఒకటి ఉంటుంది. ఆ, ఇక్కడ ఈ కాకతీయ శిల్పంలో ఏ శిల్పాన్ని కూడా నిట్ట నిలువుగా స్థానకంగా కనబడదు. ఉమ్, 3 వంపులతో కనబడతాయి. ఉమ్, త్రిభంగిమ అంట. ఉమ్, త్రిభంగిమ శిల్పాలు. ఉమ్, స్త్రీలేమో చామరాలు, ఉమ్, పూర్ణ కుంభాలు పట్టుకొని నిలబడి ఉంటారు. ఉమ్, తెలవకపోతే దానికి ఎట్లాంటి వ్యాఖ్యానం వస్తుందంటే, రామప్ప గుడిలో ఉండేటువంటి అక్కడ కూడా పంచతార అటువైపు ఇటువైపు 5 ఎదురు ఉన్నారు. ఉమ్, వాళ్ళ చేతిలో కనబడుతున్నటువంటి ఆయన కలశాలను వాటిని చూసి ఏమంటాడంటే, వీళ్ళు పుష్పాలు కొబ్బరికాయలు పట్టుకొని పోతున్నారు. ఉమ్, ఇక్కడ నుంచి కొబ్బరికాయలు తీసుకొని పోయి, అంటే ఎడమవైపు నుంచి ప్రవేశించి కుడివైపు నుంచి ప్రసాదం తీసుకొని రావాలి అని చెప్తున్నాయి విగ్రహాలు అంటాడు. ఏం చేయలేము మనం. ఉమ్, ఎందుకంటే గుడిలో ఉండేటువంటి నిర్మాణం విషయాలని బయటికి జనాలకు అందరికీ వివరించలేకపోవటం వల్ల ఉమ్, వాళ్ళు ఏమైనా అంటారు, ఉమ్, ఏమైనా అనుకుంటారు. ఉమ్, దాన్నే ప్రచారంలోకి తీసుకొస్తారు, చెప్పేవాళ్ళు అట్లే చెప్తున్నారు. ఉమ్, ఈ పంచదార పద్ధతి కావాలంటే మళ్ళీ మనం శిల్పశాస్త్రంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఒక పద్ధతి ఆహా, దేవాలయ నిర్మాణ పద్ధతిలో. ఉమ్, ఈ ఇంత పెద్ద ఈ దేవాలయం ఉమ్, ఇది ఒకటే కాదు, దీని ముందర మరొక దేవాలయం.